చిరంజీవి సంక్రాంతి సినిమాల ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా 4 రోజుల్లో 200 కోట్ల రూపాయల గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసి సింగిల్ లాంగ్వేజ్ పొంగల్ మూవీస్ లో అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి మన శంకర వరప్రసాద్ గారు విడుదలకు ముందు, విడుదలకు తర్వాత కూడా సోషల్ మీడియాలో విపరీతంగా నెగటివ్ ట్రోలింగ్ జరిగింది. ఈ ఎదురుదాడిని ముందే గ్రహించిన చిత్ర నిర్మాతలు ఈ సినిమాపై ఉద్దేశపూర్వకంగా ఎవరూ నెగటివ్ ప్రచారం చేయకుండా కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నారు. అయినా చిరంజీవి పేరు, మన శంకర వరప్రసాద్ గారు సినిమా పేరు ఉదహరించకుండా సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని విష ప్రచారం చేశారు. అయితే సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉండడంతో వారి పప్పులు ఉడకలేదు. సినిమా తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయినా కొన్ని సెంటర్స్ లో టాక్ కు కలెక్షన్స్ కు సంబంధం లేదని, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదని కొందరు పెదవి విరిచారు. నయనతార జంట పైన కూడా నెగటివ్ ట్రోలింగ్స్ నడిచాయి. గతంలో చిరంజీవి, నయనతార సైరా నరసింహారెడ్డి చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తరువాత వచ్చిన చిరంజీవి గాడ్ ఫాదర్ లోను నయనతార ఆయన సోదరి తరహా పాత్రను పోషించింది. ఆ మూవీ కూడా పరాజయం పాలైంది. దాంతో నయనతార చిరంజీవికి అచ్చిరాదనే ప్రచారము బాగా జరిగింది. అయితే వాటిని తోసి దర్శకుడు అనిల్ రావిపూడి చాలా హుందాగా నయనతార పాత్రను తీర్చిదిద్దాడు. బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు పాత్రలో నయనతార చక్కగా ఒదిగిపోయింది. సినిమా షూటింగ్ లో పాల్గొనక ముందే నయన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం చూసి చాలా మంది అవాక్కయ్యారు. ఇవన్నీ చాలా మందికి మింగుడు పడలేదు. విక్టరీ వెంకటేష్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రను పోషించడం, చిరు వెంకీ మీద స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించడం, వీరిద్దరూ నటించిన సినిమాలోని హిట్ సాంగ్స్ ను పెట్టి వారితో డాన్స్ చేయించడంతో ఫ్యాన్స్ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. యంగ్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వింటేజ్ చిరంజీవిని అద్భుతంగా తెరపై చూపించాడని అందరూ అభినందించారు. దాంతో మన శంకర్ వరప్రసాద్ గారు అవలీలగా 200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే లాంగ్ రన్ లో ఈ చిత్రం 400 నుండి 500 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ జోరు ఏ తీరున సాగుతుందో చూడాలి.